Hello students, let's start our class number. In our previous class we had a discussion about the dilution. So manam dilution process ante enti, so how we can dilute the acids bases ane concept chustunnamo. Let's start our class. All we know, adding of water into any substance is called dilution. That is what we learned in our previous class. Okay, dilution అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్ కి వాటర్ ని యాడ్ చేసే ప్రాసెస్ ని డైల్యూషన్ అనేసి అంటారు. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్ బేసెస్ ఆల్సో we are diluting. So here after adding water into the acid or base, the concentration of the H plus ions in the case of acids, hydroxide ions such as OH minus ions in the case of bases or decreases. This process is known as dilution. In Telugu you say, ఒక యాసిడ్ కి లేదా బేస్ కి వాటర్ ని యాడ్ చేసినప్పుడు, ఓకే, యాసిడ్ లో అయితే H ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, బేసెస్ లో అయితే OH మైనస్ అయాన్ అనేది కాన్సంట్రేషన్ మీన్స్ అమౌంట్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ ని మనం డైల్యూషన్ అనేసి అంటాం. సో అయితే ఇక్కడ ఈ డైల్యూషన్ అనేది మనం కొంచెం కేర్ఫుల్గా చేయాలమ్మా. సో ఎందుకని అంటే dilution of acid or base is a hexothermic reaction. In our previous class we had a discussion about the hexothermic and endothermic reactions. Okay, hexothermic reactions ante the chemical reactions in which heat energy is released after the reaction is called a hexothermic reaction. Heat is given out by the products. Okay, chemical reaction lo products అనేవి హీట్ ఎనర్జీని సరౌండింగ్స్కి సప్లై చేస్తూ ఉంటే, వైల్ డ్యూరింగ్ ద రియాక్షన్, దట్ పర్టికులర్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ హెక్సోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ మీన్స్ ద రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద రియాక్టెంట్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఎండోథర్మిక్ అంటేనేమో హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని జరిగే రియాక్షన్స్, హెక్సోథర్మిక్ అంటే ఏంటంటే హీట్ ఎనర్జీని రిలీజ్ చేసేటటువంటి రియాక్షన్. ఓకే, సో హియర్ ద డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, dilution of acid or base is a hexothermic reaction. Is a hexothermic reaction means heat energy is released while we adding water into the acid or base. Okay, so దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే మనం సింపుల్ యాక్టివిటీ ఎగ్జోథర్మిక్ అని ప్రూవ్ చేయడం కోసం యాక్టివిటీ ఏంటి అంటే, టేక్ ఏ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, డ్రై బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని తీసుకోండి. ఓకే, దిస్ ఈస్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. సో డ్రై స్టేట్లో ఉండే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని తీసుకున్నాము. అండ్ take few ml of distilled water, few ml of distilled water, distilled H2O తీసుకుని distilled water తీసుకుని యాడ్ డ్రాప్ బై డ్రాప్. ఎలా యాడ్ చేయాలి? డ్రాప్ బై డ్రాప్ HCl సొల్యూషన్ ఆర్ ఏదైనా ఒక యాసిడ్ని యాడ్ చేయండి. డ్రాప్ బై డ్రాప్ ఏం యాడ్ చేయాలి? డ్రాప్స్ ఆఫ్ few drops of HCl or sulfuric acid, మీరు ఏ యాసిడ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, యాసిడ్ని యాడ్ చేయండి. డైల్యూషన్ అంటే ఏం చెప్తున్నాం మనం? వాటర్కి యాసిడ్ని యాడ్ చేయడం లేదా వాటర్కి బేస్ని యాడ్ చేయడం. ఓకే, అది ఎలా అనేది మనం ఎలా యాడ్ చేయాలి మీన్స్ వాటర్ ఇంటూ ద యాసిడ్ ఆర్ బేస్ ఆర్ బేస్ ఆర్ యాసిడ్ ఇంటూ ద వాటర్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే వాటర్కి యాసిడ్ని యాడ్ చేయాలా లేదా వాటర్ యాసిడ్ని తీసుకుని దానికి వాటర్ని యాడ్ చేయాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ టాపిక్. లెట్స్ సీ. సో ఇలా డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ స్టిరింగ్ అనేది తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ ద కాన్స్టెంట్ స్టిరింగ్. కాన్స్టెంట్ స్టిరింగ్ అంటే ఏం లేదమ్మా. సో ఈ టెస్ట్ ట్యూబ్ని షేక్ చేస్తూ ఉండండి. ఓకే, లేదా ఒక గ్లాస్ రాడ్ పెట్టి లోపల ఆ లిక్విడ్ మిక్చర్ని డిస్టర్బ్ చేస్తూ ఉండాలన్నమాట. కాన్స్టెంట్గా స్టీరింగ్ అనేసి అంటే డిస్టర్బ్ చేస్తూ ఉండాలి.
డిస్టర్బ్ చేసినప్పుడు మీకు ఇక్కడ సొల్యూషన్ యాసిడ్ సొల్యూషన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది ఆబ్వియస్లీ. దట్ ఈస్ వై బికాస్ వీఆర్ యాడింగ్ యాసిడ్ ఇన్ టు ద వాటర్ అన్నప్పుడు యాసిడ్ ప్లస్ వాటర్ అంటే ఇట్స్ ఎ యాసిడ్ సొల్యూషన్. అండ్ ఇఫ్ యూ టచ్ ద బాటమ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్, ఈ బాటమ్ ఆఫ్ టచ్ ని మనం టచ్ చేస్తే టచింగ్ ఈస్ వి అబ్జర్వ్ వార్మ్. ఈ వార్మ్నెస్ అనేది మనకి తెలుస్తుంది ఆఫ్టర్ టచింగ్. ఓకే, వార్మ్నెస్ ఫస్ట్ ఎలా ఉంటుంది? బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అండ్ మనం టచ్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ అండ్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది కాబట్టి వీ కెనాట్ ఫీల్ ఎనీ వార్మ్నెస్ ఆర్ కూల్నెస్. ఆఫ్టర్ యాడింగ్ వాటర్ యాసిడ్ ఇన్ టు ద వాటర్ వీ ఫీల్ warmness. That warmness is because of elevation of heat energy. Elevation of heat energy by the adding of acid into the water. Means ఈ రియాక్షన్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఈ వార్మ్నెస్ వచ్చింది అంటే హీట్ రిలీజ్ అవుతుందని కదా అర్థం. అంటే ఇక్కడ ఈ రియాక్షన్ అనేది ఇట్స్ ఎ హెక్సోథర్మిక్ రియాక్షన్. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హెక్సోథర్మిక్ రియాక్షన్. రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. Repeat the same experiment with the sodium hydroxide petals. సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనకి క్రిస్టల్స్ ఫామ్లో ఉంటుందమ్మా, సాలిడ్. ఇట్స్ ఏ సాలిడ్, నాట్ ఏ లిక్విడ్. ఆ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేయండి. సోడియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ సాలిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టిల్ వాటర్కి యాడ్ చేసి కాన్స్టెంట్ స్టిరింగ్ చేసినప్పుడు కూడా ద సర్ఫేస్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ విల్ గివ్స్ ది హీట్ ఎనర్జీ. ఆ సర్ఫేస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ అనేది మనకి హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే యాడింగ్ ఆఫ్ బేస్ ఇన్ టు ద వాటర్ ఈజ్ ఆల్సో ఏ హెక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇక్కడ నేను రాస్తున్నట్టుంది, రిపీట్ అబోవ్ యాక్టివిటీ with sodium hydroxide petals or solids. Solid will gives the same result. What is the result here? Dilution అనేది జరుగుతుంది and we feel hotness after touching the test tube. Surface of test tube మనం టచ్ చేసినప్పుడు హాట్నెస్ అనేది ఫీల్ అవుతాము. That is why because since it is the exothermic reaction, after completing the reaction heat energy is released. So దీని నుంచి మనం స్ట్రాంగ్ గా ఒకటి ఏం చెప్తాము అంటే డైల్యూషన్ ఆఫ్ ఉంది. దీని నుంచి మనం స్ట్రాంగ్ గా ఒక పాయింట్ ఏం చెప్తామంటే డైల్యూషన్ ఆఫ్ acid or base. Again I am telling dilution means adding water to something is called dilution. ఏదైనా ఒక సబ్స్టెన్స్ మనం వాటర్ని యాడ్ చేసే ప్రాసెస్ని డైల్యూషన్ అంటారు. ఈజ్ ఏ హెక్సోథర్మిక్ రియాక్షన్. దీన్ని మనం ఈ యాక్టివిటీ నుంచి ప్రూవ్ చేయవచ్చు. ఓకే, దెన్ వై ఇట్ ఈస్ ద హెక్సోథర్మిక్ రియాక్షన్ మీన్స్ ఇక్కడ మనకి ఈ డైల్యూషన్లో H3O+ అయాన్స్ అనేవి కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇట్ కాజెస్ ది లోకల్ హీటింగ్. లిక్విడ్ లోపల రియాక్షన్ మిక్చర్ లోపలే లోకల్ హీటింగ్ అనేది ఆ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవడం వల్ల జరుగుతుందమ్మా. దట్ కాజెస్ ది ప్రొడక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద హెక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, అయితే నోట్ ఇట్ డౌన్. Here we should understand we are taking the more water and adding the small amount of acid. Either if you are taking the base also we are adding the small amount of base. All we know acid in water can produce the H3O+ ions, hydronium ions, and bases in water in aqueous solution. Water అంటే aqueous solution అనే కదా మీనింగ్. In aqueous solution they can produce just the OH- ions. Okay, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే H3O+ అయాన్స్ అండ్ OH-
మైనస్ అయాన్స్ అనేవి ఇన్ డైల్యూషన్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ H3O అండ్ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఇలా చేసినప్పుడు మనకి లిమిటెడ్గా ఉంటుంది అనమాట. మీన్స్ అక్కడ లోకల్ హీటింగ్ కూడా లిమిటెడ్గా ఉండి వీ కెనాట్ ఫెల్ట్ మోర్ హీట్నెస్. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ అ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ సిన్స్ వీఆర్ యాడింగ్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ టు ద వాటర్. దట్ లోకల్ హీటింగ్ takes place in the moderate way and can produces the little amount of heat energy only. Okay, ఇది అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేసు చూడండి, సెకండ్ కేస్. వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈస్ యాడెడ్ టు ద యాసిడ్ ఆర్ బేస్? ఇక్కడ మనం ఈ పర్టికులర్ యాక్టివిటీలో ఏం చేస్తామంటే యాసిడ్ ఆర్ బేస్ని వాటర్కి యాడ్ చేస్తామమ్మా. దెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ యాడ్ వాటర్ ఇన్ టు ద యాసిడ్ ఆర్ బేస్? అదే మనం యాసిడ్ ఆర్ బేస్కి వాటర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అల్టిమేట్గా మనకి డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. కంపల్సరీ there is a heat energy after the reaction. Okay, then what happens when we add? For example, if I am taking here, నేను ఏం తీసుకుంటున్నా అంటే here I am taking acid or base, ఏదో ఒక యాసిడ్ని కానీ లేదా బేస్ని కానీ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రాప్ వైజ్గా వాటర్ని, సో ఇది చేయొద్దు అమ్మా, ఎందుకు చేయొద్దు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అస్సలు చేయొద్దు. ఇన్ ల్యాబొరేటరీ ఆర్ ఎనీవేర్ ఎల్స్ వీ షుడ్ నాట్ యాడ్ వాటర్ టు ద యాసిడ్ ఆర్ బేస్. వాటర్ని మనం యాసిడ్కి బేస్కి యాడ్ చేయొద్దు. ఓకే, ఎందుకు చేయొద్దు అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. లెట్స్ సీ. ఇఫ్ యు యాడ్ వాటర్, ఆబ్వియస్లీ డైల్యూషన్లో మనం డిస్టిల్డ్ వాటర్ అనేది తీసుకుంటాం. వాటర్ని యాసిడ్ ఆర్ బేస్కి యాడ్ చేస్తాం. యాసిడ్ ఆర్ బేస్కే మనం వాటర్ని యాడ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హియర్, ఇక్కడ మనకి యాసిడ్ అయితే కనుక H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసేస్తుంది ఇన్ దట్ సొల్యూషన్. ఏదైనా మనం స్క్వేర్ బ్రాకెట్లో ఒక సబ్స్టెన్స్ని తీసుకున్నాము అంటే దాని యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ అని అర్థం, మోల్స్ పర్ లీటర్, ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది. ఇక్కడ H3O ప్లస్ తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇట్ రిప్రజెంట్స్ ది అమౌంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O plus ions, concentration of hydronium ions, concentration of hydronium ions. ఒకవేళ మీరు ఇక్కడ యాసిడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే మనకి ఆ యాసిడ్ వాటర్లోకి మీకు డిజాల్వ్ చేయగానే, వాటర్కి యాడ్ చేయగానే, సిన్స్ aqueous solution or primary ionization అంటే అదే కదా. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ we had a discussion about the Arrhenius concept. Okay, right? They can obviously produce the H3O plus ions, right? Since we are adding acid and water, అది ఎలా అనేది పక్కన పెడితే మనం రెండింటిని యాడ్ చేస్తాం, వాటర్కి యాసిడ్ని యాడ్ చేస్తాం. H3O plus ions కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ వై, బికాస్ ఇది మొత్తం యాసిడే. వీఆర్ టేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అండ్ యాడింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఓన్లీ. ఆల్ ద యాసిడ్ మాలిక్యూల్స్ ఆర్ ట్రై టు అయోనైజ్. ఓకే, ఆ లోపల ఉన్న అన్ని యాసిడ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏం ట్రై చేస్తాయంటే వాటర్ కాంటాక్ట్లోకి వస్తున్నాయి కాబట్టి అవన్నీ ఇమీడియట్గా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అంటే H3O ప్లస్ అయాన్స్ అనేవి చాలా ఎక్కువగా పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్లో తీసుకుంటే మీకు ఈ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, సో సిన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్ ఇస్ ఇంక్రీజెస్, ఇట్ కాజెస్, ఓకే, వాటి మధ్య కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఈజ్ ఎ లోకల్ హీటింగ్ టేక్స్ ప్లేస్. ఆ లిక్విడ్ లోపల మనకి లోకల్ హీటింగ్ అనేది జరిగి, ఓకే, దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ స్ప్లాష్ అవుట్. ఆ యాసిడ్ అంతా కూడా స్ప్లాష్ అవుట్ అవడానికి కానీ లేదా బ్రేకింగ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ కెన్ కాజెస్. లోకల్ హీటింగ్ అనేది ఎక్కువ అయ్యి అండ్ ఇట్ ఈస్ ద హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇట్స్ ఏ హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇలా మనం యాడ్ చేయడం అనేది ఇట్స్ ఏ హైలీ ఎగ్జోథర్మిక్. ఎందుకు హైలీ ఎగ్జోథర్మిక్ అని చెప్తున్నాము అంటే ఒక్కసారి కొంచెం పేషెన్స్గా వినండమ్మా. ఎక్కువ యాసిడ్కి తక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కువ యాసిడ్కి తక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాము అన్నప్పుడు ఇక్కడ ఉన్న యాసిడ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, దే ట్రై టు స్ప్లిట్ అప్ అండ్ కెన్ ప్రొడ్యూస్ ది H3O plus ions. ఆ కాన్సన్ట్రేషన్ కూడా ఆబ్వియస్లీ ఏమైపోతుంది, ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, చాలా ఎక్కువగా H3O plus ions అనేవి ప్రొడ్యూస్ అయిపోయి వాటి మధ్య కాంపిటీషన్ వల్ల ఆ
రియాక్షన్ మిక్చర్ లోపల హీటింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగేది, దాన్ని లోకల్ హీటింగ్ అనేసి అంటారు. ఇట్ కాజెస్ ది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే హీట్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ కాజెస్ ఆ యాసిడ్ అంతా స్ప్లాష్ అవుట్ అయ్యి మన హ్యాండ్స్ మీద కానీ లేదా బయటకు వచ్చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది మొత్తం ఈ గ్లాస్ వెజల్ అంతా కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సిన్స్ ద లోకల్ హీటింగ్ ఈజ్ మోర్ హీట్ ఎనర్జీ ఇస్ రిలీజ్. ఓకే, సో ఈవెన్ వీఆర్ టేకింగ్ ద బేస్ ఆల్సో, ఇక్కడ యాసిడ్ ఒకటే కాదు, ఇక్కడ మీరు బేస్ తీసుకున్నా సరే సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెన్. ఇది దేని వల్ల వస్తుంది? బేస్ అంటే మనకి వాటర్ యాడ్ చేయగానే హైడ్రాక్సైడ్ అయాన్స్ ఫామ్ అవుతాయి కదా. సిన్స్ వీఆర్ యాడింగ్ లిటిల్ అమౌంట్ టు ద మోర్ అమౌంట్ ఆఫ్ బేస్ మొత్తానికి మీరు వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి రిలేటివ్గా మనకి బేస్ అమౌంట్ ఎక్కువ అండ్ వాటర్ అమౌంట్ తక్కువ. OH మైనస్ అయాన్స్ అనేవి మోర్ ప్రొడ్యూస్ అయిపోయి మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇదే మీకు జరుగుతుంది. ఓకే, అంటే లోకల్ హీటింగ్ అనేది ఎక్కువయ్యి అండ్ స్ప్లాష్ అవుట్ అవ్వడం కానీ లేదా బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఆ కంటైనర్, ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ద హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ మోర్ లోకల్ హీటింగ్ టేక్స్ ప్లేస్. మరి ఇది మంచి విషయమేనా? ల్యాబ్లో మనం ఇలానే చేస్తే ఆ యాసిడ్ అంతా మనకి స్ప్లాష్ అవుట్ అయ్యి ఫేస్ మీద కానీ లేదా మన బాడీ మీద పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ వై, because it is the highly exothermic reaction. That's why it is recommended, note ఇక్కడ చూడండి అమ్మా, it is recommended or it is advised to add acid or base to the water. అందుకనే మనకి ఏం చెప్తాడంటే ఇలా చేయొద్దు, ఎలా యాసిడ్కి కానీ లేదా బేసిక్ కానీ వాటర్ని యాడ్ చేయొద్దు. మరి ఎలా డైల్యూషన్ చేయాలి? ఆటోమేటిక్గా మనం డైల్యూషన్ చేయాలి కదా. ఓకే, to decrease the concentration of H3O plus ions and OH minus ions in the case of industries or anywhere else, we should do the dilution. బట్ ఇలా చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎలా చేయాలి? యాసిడ్ బేస్ వాటర్ని యాడ్ చేయొద్దు, వాటర్కే యాసిడ్ ఆర్ బేస్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ advised that or recommended that we should add acid or base to the water. Water के మనం acid ని లేదా base ని యాడ్ చేయాలి తప్ప, but not acid or base to the water. Sorry, acid or base to the, we should add, reverse చేసుకున్నాము, we should add, right only, acid or base to the water. Acid ni base ne water add చేయండి, but not water to the acid or base, but not water to the acid or base. Hope you all understand. Okay, ఎలా యాడ్ చేయాలి? Dilution process should be not like this. Do not add acid or base to the water. Okay, we have to add acid or base to the water, and also the condition is we should add the drop by drop. అది కూడా ఎలా యాడ్ చేయాలంటే డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి, డైరెక్ట్గా మీరు మిక్స్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈస్, while we are doing the dilution, we should maintain the constant stirring. A constant stirring అనేది మెయింటైన్ చేయాలి to reduce the heat energy, local heating. ఆ లోకల్ హీటింగ్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఆ డైల్యూషన్ అనే ప్రాసెస్ని సేమ్ అలానే ఎలా అయితే అడ్వైస్ చేస్తున్నారో అలా మాత్రమే చేయాలి. ఓకే, hope you all understand. So this is very very important topic in your acid, bases and salts. So there may be a question in your examination on this topic, like why it is recommended that acid or base is added to water but not water is added to the acid or base. ఇలా మీకు క్వశ్చన్ అడుగుతారు, అప్పుడు మీరు రాయాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇదే. Since dilution of acid and base is a exothermic reaction, when we add water into the acid or base, since the more concentration of the H3O plus ions or OH minus ions, local heating can take place, and which causes the splash out of solution, acid or base, or maybe a chance to break down of the container. Okay, therefore we should add acid or base to the water by drop with the constant stirring. It can reduce the local heating and do not cause any splash out of acid or base or
more heat energy evolution or breaking of the containers or the vessels. Okay, this is about the dilution, what is meant by the dilution, and how we can dilute the acid or base. Okay, note it down. Then next, so tomorrow your homework is read about the dilution process. Dilution process related textbook content అంతా చదవండి అండ్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆన్సర్స్ చేసి write on your paper without say and send to my personal WhatsApp number. Most of the students are not responding to the work, amma. So this is the only way we have to communicate. సో మనం క్లాసెస్ చెప్పుకోవడం కానీ లేదా ఈ హోంవర్క్ తీసుకోవడం కానీ ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఓన్లీ వన్ వే, ఇదొక ఛాన్స్ మాత్రమే ఉంది కాబట్టి డోంట్ మిస్యూజ్ ఇట్. మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ నెంబర్కి కాల్ చేసి ఆ డౌట్స్ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అండ్ డూ ద వర్క్ రెగ్యులర్లీ. ఓకే, రెగ్యులర్గా మీరు వర్క్ అనేది చేయాలి. నెక్స్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్. Our next topic is strength of acids and bases. Already we have a conceptual understanding of strength of acids and bases in the Arrhenius concept. Arrhenius concept lo manam ee strength of acids and bases ni chusam with respect to the production of H3O plus and OH minus ions. Dissociation constant ane oka constant value ni law of mass action అనే ఒక కాన్సెప్ట్తో అరిహేనియస్ అనే సైంటిస్ట్ ఎవరు స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ ఎవరు వీక్ యాసిడ్స్, ఎవరు స్ట్రాంగ్ బేసెస్ అండ్ ఎవరు వీక్ బేసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ టు డిసైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. దీన్ని మోర్ సింప్లిఫికేషన్ చేయడం కోసం మనకి pH మెట్రిక్ ఆర్ pH స్కేల్ అనేది ఒకటి వచ్చింది. సో pH స్కేల్ దేని గురించి అంటే టు డిసైడ్, ఇప్పుడు మీకు ఒక 2 యాసిడ్స్ ఇచ్చినప్పుడు ఆ 2 యాసిడ్స్లో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్ ఎవరు వీక్ యాసిడ్ అని చెప్పొచ్చు, అండ్ హౌ మచ్ స్ట్రాంగర్ ఏ యాసిడ్ విత్ రెస్పెక్ట్ టు ద అనదర్ యాసిడ్ అనేది చెప్పొచ్చు. ఇది చెప్పడం కోసం మనకి pH స్కేల్ అనేది వస్తుంది. సో ఆ డీటెయిల్డ్ స్టడీ అంతా చూద్దాం. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఒక లిటిల్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ డీటెయిల్డ్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామమ్మా. లిటిల్ ఇంట్రడక్షన్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ యాసిడ్స్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ బేసెస్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ బేసెస్. అంటే ఈవెన్ అన్ని యాసిడ్స్లో కూడా నాట్ సేమ్, ఆ యాసిడ్స్ అన్నీ ఒకే నేచర్ని చూపించవు. ఆ ఎసిడిక్ నేచర్ అనేది కొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది అండ్ కొన్ని యాసిడ్స్లో తక్కువగా ఉంటుంది. దాన్నే మనం స్ట్రెంగ్త్ అనేసి అంటాం. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆల్రెడీ వీ హ్యాడ్ ఏ యాక్టివిటీ, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని ఒక యాక్టివిటీ చూస్తారు కదా, అదే యాక్టివిటీని మనం రిపీట్ చేద్దాం. ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యాక్టివిటీ, say take a beaker and take 1/4 of the beaker, fill with it is acid solution. ఇక్కడ మీరు ఏ యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటారంటే ఫస్ట్ HCl కానీ లేదా H2SO4 సొల్యూషన్ కానీ తీసుకుంటారు. సిన్స్ ఇట్ ఈస్ ద యాసిడ్ ఆక్వస్ సొల్యూషన్లో తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఇది కరెంట్ని కండక్ట్ చేస్తుంది. అంటే మీరు ఇలా 2 గ్రాఫైట్ రాడ్స్ పెట్టుకుని ఈ 2 గ్రాఫైట్ రాడ్స్ని ఒక సాకెట్ 2 కాపర్ వైర్స్ హెల్ప్తో ఒక సాకెట్లోకి ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఇది 240 వోల్టేజ్ ఉన్న సాకెట్ అండ్ ఇక్కడ మీరు ఒక బల్బ్ కనుక పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఈ యాసిడ్ సొల్యూషన్ అనేది మీకు గుడ్ కండక్టర్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ కాబట్టి ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఈ బల్బ్ అనేది మీకు బ్రైట్గా గ్లో అవుతుంది. బ్రైట్ గ్లో అంటే ఎక్కువ లైట్ ఎనర్జీని ఇది ఎలివేట్ చేస్తుంది. ఇట్ గివ్స్ అవుట్ more light energy or intensity of light given by the bulb here is more if you are taking HCl or H2SO4 solution. Okay, whereas ఇప్పుడు ఇదే యాక్టివిటీని నేను రిపీట్ చేస్తున్నా దేంతో అంటే కార్బోనిక్ యాసిడ్ తీసుకుని రిపీట్ చేస్తున్నా. H2CO3. H2CO3 is nothing but carbonic acid or acetic acid తీసుకుని రిపీట్ చేశాను. ఈ 2 యాసిడ్స్లో ఏదో ఒక యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటాను.
Obviously, it is also acid, carbonic acid and acetic acid. We expect the same bulb glow. సో బల్బ్ గ్లో అవడాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈవెన్ ఇక్కడ బల్బ్ గ్లో అవుతుందిలే, కానీ ఫస్ట్ HCl H2SO4 తీసుకున్నంత బ్రైట్గా గ్లో అవ్వదు. ఇక్కడ మనం డిమ్ గ్లో అనేది చూస్తాం అన్నమాట. ఓకే, మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇవి యాసిడ్సే ఆర్ HCl అండ్ H2SO4 కూడా యాసిడ్సే. బ్రైట్ గ్లో ఎప్పుడు ఉంటుంది? ఇఫ్ దేర్ ఇస్ అ మోర్ కండక్టివిటీ ఇన్ ద సొల్యూషన్. సో మోర్ కండక్టివిటీ ఎప్పుడు? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కరెంట్ని ఎలా కండక్ట్ చేస్తున్నాయి అంటే అవి యాసిడ్స్ అయితే కనుక H3O ప్లస్ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అదే బేసిస్ అయితే కనుక మీకు OH మైనస్ అయాన్స్ అనేవి రెస్పాన్సిబుల్. అంటే ఈ సొల్యూషన్లో H3O ప్లస్ అయాన్స్ కానీ లేదా OH మైనస్ అయాన్స్ కానీ ఉంటేనే బల్బ్ అనేది గ్లో అవుతుంది, అంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదే ఈ అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మీకు ఇక్కడ బల్బ్ అనేది బ్రైట్గా గ్లో అవుతుంది. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ పాసింగ్ మోర్ ఎలక్ట్రిక్ కరెంట్. అదే మీకు ఇక్కడ బల్బ్ డిమ్గా గ్లో అవుతుందంటే అర్థం ఏంటి? ఈ అయాన్స్ అనేవి తక్కువగా ఉండి కరెంట్ కండక్టివిటీ అనేది కూడా మోడరేట్గా ఉండడము, లోగా ఉండడం వల్ల మనకి డిమ్ గ్లో అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇక్కడ ఈ 2 కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు మనకి డిమ్ గ్లో ఎందుకుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఆర్ లెస్ ఇన్ ద యాసిడ్ సొల్యూషన్, రైట్. అదే మీరు HCl కానీ H2SO4 కానీ తీసుకుంటే బల్బ్ ఎలా గ్లో అవుతుంది? బ్రైట్గా గ్లో అవుతుంది. అంటే దే కెన్ షో మోర్ కండక్టివిటీ దాన్ కార్బోనిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్, రైట్. సో అక్కడ మనకి H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను రాస్తాను చూడమ్మా. మీరు HCl సొల్యూషన్ కానీ లేదా H2SO4 సొల్యూషన్ కానీ తీసుకున్నప్పుడు ఆ యాసిడ్ సొల్యూషన్లో మనకి H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం వలన అప్వర్డ్ యారో విల్ రిఫర్స్ ది మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్. పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఆబ్వియస్లీ పని కూడా ఏమవుతుంది? మనకి ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ కరెంట్ని కండక్ట్ చేసేది ఎవరు? ఈ రాడ్ నుంచి ఈ రాడ్ వరకు H3O ప్లస్ అయాన్స్. ఆ H3O ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. మీన్స్ ఇక్కడ H3O ప్లస్ అయాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల we observe the bright glow of bulb. అదే మీరు H2CO3 కార్బోనిక్ యాసిడ్ కానీ లేదా CHCOOH ఎసిటిక్ యాసిడ్ కానీ తీసుకుంటే ఇక్కడ ఇవి మనకి H3O ప్లస్ అయాన్స్ని తక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ యాక్వస్ సొల్యూషన్లో. మరి తక్కువ ఉంటే దే లీడ్స్ ది లెస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఓకే, తక్కువ వర్కే జరుగుతుంది. దానివల్ల మనకి ఈ డిమ్ లైట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు పని ఎక్కువ చేస్తే వాళ్ళని స్ట్రాంగ్ అంటాం కదా. ఎవరైతే వర్క్ అనేది అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది తక్కువగా చేస్తున్నారో వాళ్ళు వీక్ అంటాం కదా. వీళ్ళు యాసిడ్స్ HCl అండ్ H2SO4 యాసిడ్స్ అండ్ H2CO3 అండ్ CH3COOH ఆర్ ఆల్సో యాసిడ్స్. బట్ దీస్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. వీటిని ఏమంటారు? స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. వీటిని వీక్ యాసిడ్స్ అనేసి అంటారు. ఓకే, ఇవి మనకి వీక్ యాసిడ్స్, ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా. H3O ప్లస్ అయాన్స్ ఇచ్చేవాళ్ళు యాసిడ్స్, ఎక్కువ ఇచ్చేవాళ్ళు స్ట్రాంగ్ యాసిడ్స్, అండ్ తక్కువ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ అనేది తక్కువగా ఉంటాయి వీక్ యాసిడ్స్. ఓకే, ఇలా మనకి స్ట్రాంగ్ అండ్ వీక్ స్ట్రెంగ్త్ని మనం యాక్టివిటీలో ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట, ఆర్ చెక్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఓకే, వేరే సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ మీరు NaOH అండ్ KOHతో రిపీట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా వచ్చి బల్బ్ అనేది ఎలా గ్లో అవుతుంది? బ్రైట్గా గ్లో అవుతుంది. బ్రైట్ గ్లో ఆఫ్ బల్బ్. వేరాస్ ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కాకుండా మీరు ఇక్కడ వేరే బేసిక్ సొల్యూషన్స్ అమోనియం హైడ్రాక్సైడ్ కానీ, ఓకే, బేరియం, అల్యూమినియం హైడ్రాక్సైడ్ కానీ ఇలాంటి వాటిని తీసుకుంటే ఓకే ఇక్కడ మనకి బల్బ్ గ్లో అనేది డిమ్గా ఉంటుంది. దట్ ఈస్ వై బికాస్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ యొక్క నెంబర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం డిమ్ గ్లో అబ్జర్వ్ చేస్తాం. ఓకే, అంటే బ్రైట్ గ్లో ఉంది కాబట్టి మోర్ OH మైనస్ అయాన్స్ అనేవి ఇచ్చాయి. కాబట్టి ఇవేంటి? స్ట్రాంగ్ బేసిస్. అదే డిమ్లో ఉంది అంటే అర్థం ఏంటి? కండక్టివిటీ అనేది తక్కువగా ఉంది అని అర్థం. మీన్స్ దట్ పర్టికులర్ సోడియం, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్స్ విల్ ప్రొడ్యూస్ ది లెస్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్.
మరి తక్కువ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ వచ్చాయి కాబట్టి దే కెన్ కండక్ట్ ది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ద బల్బ్. ఇట్ కాజెస్ ది డిమ్ గ్లో ఆఫ్ బల్బ్. దేర్ఫోర్ ఇలా మనకి ఏవైతే తక్కువ OH మైనస్ అయాన్స్ ని aqueous సొల్యూషన్స్ లో ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆర్ రిజల్ట్స్ ది డిమ్ గ్లో ఆఫ్ లైట్, దే ఆర్ కాల్డ్ వీక్ బేసెస్. ఇలా మనం త్రూ ద యాక్టివిటీ, ఈ యాక్టివిటీలో ఏ సబ్స్టెన్సెస్ అనేవి స్ట్రాంగ్ యాసిడ్స్, ఏవి వీక్ యాసిడ్స్, అండ్ ఏ బేసెస్ అనేవి స్ట్రాంగ్ బేసెస్, ఏ బేసెస్ అనేవి వీక్ బేసెస్ అనేవి మనం కంక్లూడ్ చేయొచ్చు. ఇలా మనం చెక్ చేయొచ్చు అనమాట. బ్రైట్ గ్లో ఇస్తున్నాయి అంటే అవి స్ట్రాంగ్, ఐదర్ ఇట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్. ఇఫ్ దే గివ్ ది డిమ్ గ్లో, దే ఆర్ వీక్, ఐదర్ ఇట్ ఈస్ ఎ base or acid, right? So more details about the strength of acids and bases we will see in our next class amma. But your homework is read about the dilution of acids and bases concept. అసలు డైల్యూషన్ అంటే ఏంటి, డెఫినేషన్, రిలేటెడ్ థింక్ అండ్ డిస్కస్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా వై ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ we should add acid or base into the water but not water into the acid or base. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చదివి వితౌట్ సి రాసి నాకు టెక్స్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.